అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. సావిత్రితో సత్యమార్గం అనే యూట్యూబ్ ఛానల్లో ఈరోజు సంక్రాంతి గురించి చెప్పుకుంటున్నాం. ఈ రెండో పాటలో సంక్రాంతి గురించి, మొదటి దాంట్లో ఉత్తరాయణం దక్షిణాయనం చెప్పాను, రెండో దాంట్లో నోముల గురించి చెప్తున్నాను. అయితే ఈ నోములు అనేది అన్ని దేశాలలో ఉండదు. తెలంగాణలో ఎక్కువ స్పెషల్ ఈ సంక్రాంతి నోములు. ఈ నోములు ఎందుకు నోముకోవాలి, నోములు అంటే ఏంది అని దాని గురించి చెప్తాను. ఇది సూర్య భగవానుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క గ్రహములకు ప్రవేశిస్తాడు అన్నమాట. అయితే ఇలా మకర సంక్రాంతి రోజు కదా, ఇది ఈ శనేశ్వరుడు ఉన్నటువంటి గ్రహములకు సూర్యుడు భగవానుడు ప్రవేశిస్తాడు. అయితే శనేశ్వరుడు సూర్యునికి కొడుకు. అయితే ఇద్దరు తండ్రి కొడుకులు కలుస్తారన్నట్టు ఆ రోజు సంక్రాంతి రోజు. అయితే బెల్లమేమో సూర్యునికి ఇష్టము, శనేశ్వరునికేమో నువ్వులు ఇష్టము. అయితే ఇద్దరు కలిసిరు కాబట్టి వాళ్ళ ఆనందం పొందిరు కదా. ఈ నువ్వులంటేనేమో ఇక్కడ ఆధ్యాత్మికంగా పరంగా లెక్క పెడితే నువ్వులంటేనేమో జీవుడు లేకపోతే మనస్సు, బెల్లం అంటేనేమో దేవుడు. ఈ జీవుడు దేవుడు కలవడమే నువ్వుల ముద్ద కట్టినట్టు. అంటే ఇప్పుడు నువ్వులు ఎట్లుంటాయి, అనామతి పోయాం కదా, ఇలా ఉష్కే చెత్త అది ఉంటుంది, మంచిగా గాలిస్తాం, నీళ్ళు పోసి సాఫ్ చేస్తాం, క్లీన్ చేస్తాం, చేసి వేయించి తర్వాత బెల్లం ఆకం కట్టి అందులో పోసి ముద్ద కడతాం. అయితే ఇది ఏంటంటే మన మనస్సే నువ్వులు అనుకో, భగవంతుని స్వరూపము బెల్లం అనుకో. అయితే ఈ మనస్సులో కామక్రోధాలు, ఈర్ష్యద్వేషాలు, మదమత్సార్యాలు ఇవన్నీ చెత్త లాంటివి అన్నట్టు, ఉష్కే చెత్త లాంటివి. ఇవి భక్తి అనే నీళ్ళు పోసి అవి క్లీన్ చేయాలన్నమాట. మనసు క్లీన్ చేయాలి, ఇవన్నీ వదిలేయాలి. కామక్రోధాలు, మదమాచారం ఇలాంటి చెత్త విషయాలన్నీ వదిలేసి మనసును శుభ్రంగా చేయాలి. చేసిన తర్వాత భక్తి అనే నీళ్ళు పోసి చేస్తాం కదా, అప్పుడు క్లీన్ అవుతుంది. అయిన తర్వాత ఏం చేయాలి, సాత్విక గుణం అనే బాండి పెట్టి అందులో మనస్సు అనే నువ్వులని శుభ్రమైనటువంటి మనస్సును నువ్వులుగా అందులో వేయించి, అది సాధన పద్ధతి, బోధన పద్ధతి అనే ప్రబోధ వినడము బోధాగ్ని, సాధన చేయడము మంత్రాగ్ని. ఇది మంత్రాగ్ని బోధాగ్ని రెండు అగ్నిలు పెట్టి ఈ సత్వగుణం అనే బాండి పెట్టి ఈ నువ్వులను, మనసు అనే నువ్వులను వేయించాలి. వేయించితే అది ముద్దకు తయారవుతుంది అన్నమాట. ఎట్లా పడితే అట్లా వస్తే ముద్ద కాదు కదా. ఇలా ఈ వేయించినటువంటి మనస్సు భగవంతుని పొందగలుగుతుంది అన్నమాట. ఈ బెల్లం అనే పరమాత్ముని ఈ మనసు అనే నువ్వులు వేయించబడి క్లీన్ అయ్యి వేయించబడి ఆకం కట్టి అందులో వస్తామట. ఈ కలిసింది మరి పూర్తిగా కలిసిపోవాలంటే బెల్లం ఆకం పడితే ఎన్నిసార్లు చూసుకుంటాం, ఆకం వచ్చిందా లేదా అని గడికోసారి నీళ్ళలో వాటర్ పోసి అలా నీళ్ళలో వేసి చూసుకుంటాము, గట్టిగా వచ్చిందా లేదా. గట్టిగా అయింది అనుకో అప్పుడు నువ్వులు పోసి కడతాము. అట్లా గడికోసారి మన జీవితాన్ని మనం చూసుకోవాలన్నమాట. నేను కృషి చేస్తున్నా కదా, నేను ఆచరణ చేస్తున్నానా లేదా, కరెక్ట్ త్రికరణ శుద్ధిగా ఉంటున్నానా లేదా. మన గురువుగారు మనకు చెప్తుండు, ఎన్నో విషయాలు చెప్తుండు, ఇలా ఉండాలి మనస్సు, వాక్కు, తనువు ఇవి మూడు కూడా శుద్ధిగా ఉంటేనే పరమాత్మ తత్వాన్ని పొందగలుగుతామని చెప్తుండు. నేను ఉన్నానా లేనా అని ఎవరికి వాళ్ళే అప్పుడప్పుడు పరీక్ష చేసుకుంటుండాలి. నేను ఎంతవరకు నడుస్తున్నా, ఎలా మాట్లాడుతున్నా, నా మనసు ఎలా ఉంది, మాట ఎలా ఉంది, ప్రవర్తన ఎలా ఉంది, శుద్ధిగా ఉన్నదా లేదా. ఉంటేనే కదా పరమాత్మ తత్వాన్ని పొందగలుగుతాం. అట్లా చూసుకునడమే ఆకం కట్టి చూసుకున్నట్టు. తర్వాత కరెక్ట్ వచ్చిందనుకో, కరెక్ట్ ఉండగలిగితేనే భగవంతుని చేరుకోగలుగుతాం. అయితే మనసు వాక్కు తనవి కరెక్ట్ ఉన్న తర్వాత పరమాత్మని పొందగలుగుతాం ఈ సాధన వల్ల. అదేవిధంగా నువ్వులను బెల్లం కలిసి ముద్ద చేసిన తర్వాత అవి నోముకుంటాం అనమాట. తెలంగాణలో ఈ నూనె ఉండలు నోముకోవడం స్పెషల్ అనమాట. జీడి పండ్లు, రేగు పండ్లు, పసుపు, కుంకుమ, నూనె ఉండలు ఇవైతే శ్రేష్టము. చిలుకలు, మన చక్కెర చిలుకలు ఇవన్నీ కలిపి నోముకుంటాం. అయితే ఇందులో ఎన్నో రకాల నోములు ఉంటాయి, ఎన్నెన్నో రకాలు చేస్తారు, కానీ ముఖ్యమైన అయితే ఇవి అన్నమాట. అయితే ఇట్లా పెట్టి నోముకోవాలి. ఈ చిలుకలు నోముకుంటాం అనుకో, పసుపు కుంకుమనేమో సౌభాగ్యానికి కొరకు. ఇవన్నీ కూడా రేగు పండ్లు ఉన్నాయి, రేగు పండు మీద నున్న ఉంటుంది, లోపల గరుకు ఉంటుంది. అట్లా ఉండొద్దు. మీ మీద ఎట్లుందో మనసు, మాట ఎట్లుందో మనసు అట్లా ఉండాలి, పని అట్లే ఉండాలి. మనసున వాక్కున తనువున కరెక్ట్గా నడవాలన్నమాట. జీడి పండ్లు అంటే మన ఆరోగ్యానికి మంచి అని ఇవి నోముకుంటాము. చిలుకలు ఉన్నాయనుకో, ఈ చిలుకలు ఎట్లా అంటే చిలుకలు అమ్మేటివాడు మన చక్కెర చిలుకలను
అమ్ముతుంటున్నాడు. చక్కెరతో తయారు చేస్తారు చిలుకలు, నెమళ్ళు, గోపురాలు, గొల్లబాములు, రకరకాల డిజైన్లతో చేస్తాడు. అవి తెచ్చి పెట్టుకొని అమ్ముకుంటాము. అవి దాని అర్థం ఏంటంటే భగవంతుని స్వరూపాన్ని చూడాలి కానీ రూపాన్ని చూడొద్దు అని లెక్క. అంటే ఇప్పుడు కొనేటోళ్ళు ఎట్లుంటుంది అంటే రూపాన్ని చూస్తారు. ఇవి కావన్నా సూర్యుల్లా, గొల్లబామల, ఈ బొమ్మల బొమ్మల అని బొమ్మల దృష్టి ఉంటుంది అంటూ. అమ్మేటి వాళ్ళ దృష్టి ఎట్లుంటుంది అంటే చక్కెర దృష్టి ఉంటుంది. కిలో గింత అంటాడు. నువ్వు ఇవన్నీ తీసుకో కిలో గింత అంటాడు. కొనేటి వాళ్ళేమో ఇవి అవన్నీ వేరుతారు. అయితే మనకు ఫస్ట్ రూపాల దృష్టి ఉంటుంది. నువ్వు వేరే, నేను వేరే, నువ్వు వేరే అనే భేదభావనలతో ఉన్నటువంటి మనసు ఆ సస్వరూపాన్ని చూస్తే పరమాత్ముడేమో సస్వరూపము, ఇవేమో రూపాలు. ఈ రూపనామాల మీద మనసు పోనీయకుండా ఆ సస్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని మనం తెలుసుకున్నట్టయితే ఈ నామరూపాల మీద దృష్టి పోయి ఆ స్వరూపం సర్వత్రా అదే వ్యాపించిపోయి ఉన్నది. నాలో కానీ నా బయట కానీ అన్నిటి యందు, సకల భూతముల యందు, సమస్తమైన ప్రపంచం యందు ఆ పరబ్రహ్మ స్వరూపమే నిండుకొని ఉన్నదనే భావన మనకి ఎప్పుడు కలుగుతుందో అప్పుడే చిలుకలు నోముకున్నట్టు. ఈ నూల ఉండలు ఆ విధంగా మన మనసు జీవుడు దేవుడు ఒకటైతే నూల ఉండలు నోముకున్నట్టు. ఇలా నోముకోవడము దాంట్లో ఉన్నది అర్థం తెలుసుకోవాలన్నమాట. తెలుసుకుంటే మన భావన ఏదన్నా చెయ్యు, మన భావన ఆత్మతత్వం మీదకే పోవాలన్నట్టు. ఏ పని చేసినా ప్రతి పనిలో పరమాత్మని చూసుకోమన్నారు కాబట్టి అట్లా ఆ విధంగా భావనతోని చెరుకు గడ పెడతాం. చెరుకు గడ నిండా రసం ఉంటుంది. ఆ విధంగానే అంతటా పరమాత్ముడు ఉంటాడు. చెరుకు గడ కొరికిన వానికే ఎట్లా తీపి తెలుస్తుందో అంతటా పరమాత్ముడు ఉన్నాడు కదా. ఆ పరమాత్ముని ఆ సాధన చేసి పొందిన వానికే తెలుస్తుంది. అంతటి ఉన్నాడు, అందరి లోపల ఉన్నాడు, అంతటి ఉన్నాడు. కానీ వాళ్ళనంగా ఇని మనమనుడు గొప్ప కాదు. వాళ్ళు చక్కెర తీయగుందా అంటే మనం తీయగుందా అనేది గొప్ప కాదు, మనం అనుభవించి అనాలి. అదేవిధంగా మనం ఆ పరమాత్మ తత్వాన్ని పొంది ఇతరులను పొందింపజేసే శక్తి సామర్థ్యాలు మనకు ఆ గురుమూర్తి కలిగిస్తాడనమాట. ఆ విధంగా చెరుకుగడ నిండా రసం కనపడది, కొరికిన వాళ్ళే తెలుస్తుంది. ఇది కూడా అంతే, అంతటా ఉన్న స్వరూపాన్ని అనుభవించడమే. ఇది చెరుకుగడది అర్థము. తర్వాత ఈ రోజుకు ఈ సబ్జెక్టు పూర్తి.